భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు పూరీలో జగన్నాథస్వామి రథయాత్ర జరుపుకుంటాం కదా. ఆ రథయాత్ర యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు హిందువులు రథయాత్ర జరుపుతారు. ఈ ఉత్సవానికి మూలస్థానం పూరీ జగన్నాథస్వామి క్షేత్రం. ఇది భారతదేశపు పశ్చిమ తీరాన ఉంది. ప్రతి సంవత్సరం కొయ్య చెక్కతో చేసిన శ్రీకృష్ణ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను బృహదాకారంలో నిర్మితమైన చెక్క రథాలపై ప్రతిష్ఠించి భక్తులు ఆ రథాలను లాగుతారు. స్థానిక ప్రభువు రథం ముందు బంగారు చీపురుతో చిమ్ముతూ మార్గం శుభ్రం చేస్తారు. పూరీ జగన్నాథస్వామి రథయాత్రకు సంబంధించి అనేక కథలు భక్తుల విశ్వాసాల నడుమ విస్తరించి ఉన్నాయి. శ్రీకృష్ణుని మేనమామ కంసుడు అన్నదమ్ములైన శ్రీకృష్ణ బలరాములను వధించే దురుద్దేశంతో కంసుడు ఆ ఇద్దరిని మథురా నగరానికి ఆహ్వానించాడు. అక్రూరునికి ఒక రథమిచ్చి గోకులానికి వెళ్ళి ఆ ఇద్దరు బాలకులను తీసుకురమ్మని పంపించాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు ఆ రథాలపై ఎక్కి గోపికల నుండి సెలవు తీసుకుని మధురకు పయనమయ్యారు. ఇలా గోపికలకు వీడ్కోలు పలికి బయలుదేరిన రోజుని రథయాత్ర దినంగా భక్తులు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన దినాన్ని ప్రజలు మహాపర్వదినంగా జరుపుకుంటారు. కారణమేంటంటే ఆ రోజున శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి రథంపై మధురావాసులకు దర్శనమివ్వటమే. ద్వారకావాసులు శ్రీకృష్ణుడు బలభద్ర సహితుడై తన చెల్లెలు సుభద్రకు ద్వారకానగర శోభను చూపించటానికి రథంపై తీసుకెళ్లిన రోజును రథోత్సవ దినంగా పాటిస్తారు. ఒకసారి శ్రీకృష్ణుడు రాధాదేవిని రథంపై తీసుకెళ్లాడని, అదే రథయాత్రకు ప్రారంభమని మరొక కారణం చెప్పబడుతుంది. ఒకమారు ద్వారకలో శ్రీకృష్ణుని అష్టమహిషులు బలరాముని తల్లి రోహిణీదేవిని ఇలా అడిగారు: శ్రీకృష్ణుని బాలలీలలు, గోపికలతో గోకులంలో సాగించిన క్రీడల గురించి వివరించమని ప్రార్థించారు. రోహిణీదేవి మొదట కొంత సంకోచించింది. కాని వారందరూ గుచ్చిగుచ్చి అడుగుతుంటే చివరకు చెప్పటానికి సిద్ధపడింది. కాని ఆ వివరాలు సుభద్ర వినటం ఆమెకు సమ్మతం కాలేదు. అందుచేత సుభద్రను సౌధద్వారం దగ్గర ఎవ్వరినీ రానీయక కాపలా కాయమని పంపించింది. అయినా సుభద్ర ధ్యాస గోకులగాథలపైనే కేంద్రీకృతమై ఉంది. ఇంతలో హఠాత్తుగా అక్కడికి శ్రీకృష్ణ బలరాములు వచ్చారు. ద్వారం దగ్గరే సుభద్ర రెండు చేతులు పూర్తిగా చాచి వారిద్దరి మధ్య నిలబడి వారిని లోపలికి ప్రవేశించనీయక వారించింది. అయినా రోహిణీదేవి చెబుతున్న కథ వారందరినీ మైమరిపించింది. అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడికి దయచేశాడు. ఆ ముగ్గురిని అలా ప్రతిమలాగా నిలబడి ఉండడం చూసిన మహర్షి సవినయంగా వారిని, మీరు ఇదే రూపంలో శాశ్వతంగా భక్తులకు దర్శనమివ్వటానికి కటాక్షించమని ప్రార్థించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ వరం ప్రసాదించాడు. ఆ విధంగా వారు ముగ్గురు జగన్నాథ ఆలయంలో శాశ్వతంగా వెలిశారు. ఈ కథలన్నీ కాక జనసామాన్యంలో మౌఖిక ప్రచారంలో ఉన్న ఒక ముఖ్య కథ శ్రీకృష్ణ నిర్యాణానికి సంబంధించినది. శ్రీకృష్ణుని శరీరత్యాగం తరువాత అంత్యక్రియలు చేసే సమయానికి బలరాముడు దుఃఖం భరించలేక సముద్రంలో ప్రవేశించాడు. అతని వెంట సుభద్ర కూడా సముద్రంలో దూకింది. అదే సమయంలో భారతదేశపు తూర్పు తీరాన పూరీ జగన్నాథ ప్రభువు ఇంద్రద్యుమ్న మహారాజుకు పూరీ సముద్ర తీరంలో శ్రీకృష్ణుని శరీరం తేలుతున్నట్టు దివ్య దర్శనమయ్యింది. అతనికి జగన్నాథుడైన శ్రీకృష్ణుడు పూరీలో తనకై ఒక దేవాలయం నిర్మించి అందులో బలభద్ర, సుభద్ర సమేతుడైన తన విగ్రహాలను చెక్కతో చేయించి ప్రతిష్ఠించమని దివ్య సందేశం వినిపించాడు. శ్రీకృష్ణుని అస్థికలు విగ్రహం వెనుక భాగాన అమర్చమని కూడా ఆజ్ఞ వినిపించింది.
ఆ స్వప్నం నిజమని నిర్ధారితమయ్యింది. సముద్రంలో ఆ మహారాజుకు శ్రీకృష్ణుని శరీర భస్మావశేషమైన అస్థిక ముక్కలు తేలుతూ కనిపించాయి. వెంటనే ఆయన వాటిని భక్తితో సంగ్రహించాడు. అయితే కొయ్యతో ఆ విగ్రహాలు చెక్కగల శిల్పులు ఎవరు అన్న ప్రశ్న ఉదయించింది. ఒక వృద్ధ వడ్రంగి వేషంలో విశ్వకర్మ వచ్చి ఆ విగ్రహాలను తాను నిర్మిస్తాను అని చెప్పాడు. కాని అతడు ఒక నియమం పెట్టాడు. తాను కర్మాగారంలో తలుపులు వేసుకుని విగ్రహ నిర్మాణం చేస్తానని, ఆ సమయంలో ఎవరూ తనను చూడకూడదని, విగ్రహ నిర్మాణం పూర్తి చేశాక తానే తలుపులు తెరుస్తానని ఆ వృద్ధుడు చెప్పాడు. ఈ లోపల ఎవరు తలుపులు తెరిచినా నిర్మాణ కార్యం ఆగిపోతుందని నిబంధన పెట్టాడు. కొన్ని నెలలైనా కర్మాగారం తలుపులు తెరుచుకోలేదు. మహారాజు ఉత్సుకత ఆపుకోలేక ఒకనాడు తానే స్వయంగా వెళ్ళి ఆ తలుపులు తెరిచాడు. అంతే, దేవశిల్పి అదృశ్యమయ్యాడు. విగ్రహ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. ఇంద్రద్యుమ్న మహారాజు అసంపూర్ణ కృష్ణ విగ్రహం వెనుక బోలుగా ఉన్న చోట తాను సముద్రంలో సంగ్రహించిన అస్థికను అమర్చాడు. తరువాత యథావిధిగా ఆ విగ్రహాలకు సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వర్తించి ఆలయంలో ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం జగన్నాథస్వామి అనగా శ్రీకృష్ణుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవి విగ్రహాలను చాలా ఎత్తుగా, విశాలంగా ఉన్న 3 రథాల్లో ఊరేగించి మహావైభవంగా ఉత్సవం నిర్వహిస్తారు. భారత ద్వీపకల్పం 4 చెరగుల్లోని ముఖ్య దేవాలయాల్లో అత్యంత ప్రాధాన్యత గల దేవాలయం పూరీలోని జగన్నాథస్వామి క్షేత్రం. దక్షిణాన రామేశ్వరాలయం, పశ్చిమాన ద్వారకలో శ్రీకృష్ణ మందిరం, ఉత్తరాన హిమాలయాల్లోని బదరీనాథాలయం తక్కిన 3 ఆలయాలు కాగా, తూర్పున జగన్నాథాలయం ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ ఆలయంలోని విశేషం ఇక్కడి విగ్రహాలు పసిబాలుర ఆకారంలో ఉండడం. శ్రీకృష్ణ, బలభద్ర, సుభద్రలను బాలరూపంలో విగ్రహ ప్రతిష్ఠ చేసిన ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే. 8 సంవత్సరాలకు గాని, 11 సంవత్సరాలకు కాని, 19 సంవత్సరాలకు కాని ఒకమారు కాలచక్ర గమనంలో అధిక ఆషాఢమాసం వస్తుంది. ఇలా అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరంలో పూరీ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను విసర్జించి వాటి స్థానంలో నూతన ప్రతిమలను ప్రతిష్ఠ చేస్తారు. పాత విగ్రహాలకు పూజారులు దుఃఖసూచకంగా క్షురకర్మ చేస్తారు. తరువాత వాటికి దహన సంస్కారం చేసి వాటి స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిమలను వేప చెక్కలతో అసంపూర్తిగానే నిర్మించి శ్రీకృష్ణ అస్థికలను స్వామి ప్రతిమకు వక్షస్థలం వెనుక బోలుగా ఉన్న చోట అమరుస్తారు. ఈ సందర్భాన్ని నవకలేవర ఉత్సవమంటారు. అస్థికలను అమర్చటం ఆదివాసుల్లో శాబర జాతికి చెందిన ఒక వృద్ధుడు కళ్లకు గంతలు కట్టుకొని చేస్తాడు. ఆ అస్థికలను బ్రహ్మ అని సంబోధిస్తారు. నవకలేవరమంటే నూతన శరీరం అని అర్థం. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా రథోత్సవం చూడడానికి వచ్చే భక్తుల సంఖ్యకు 10 రెట్లు ఉంటుంది. ప్రతి సంవత్సరం గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠమాస శుద్ధ పౌర్ణమి నాడు ఈ దేవతామూర్తులకు 108 కలశాలతో స్వపనం చేయిస్తారు. దీనిని స్నానయాత్ర అని అంటారు. అయితే ఈ స్నానం దేవతామూర్తులకు అల్పంగా జ్వరం తగలటానికి కారణమవుతుందని, అందుచేత ఆషాఢమాస శుద్ధ ద్వితీయ వరకు 17 దినాలు ఆలయంలో దైవదర్శనం నిషేధిస్తారు. ఆ సమయం స్వామి జ్వరం నుండి కోలుకోవలసిన సమయంగా భావిస్తారు. ఈ సమయాన్ని అన్సారా అని అంటారు. ఆ దినాల్లో దేవతలకు నివేదన చేసే పదార్థాలు కూడా తేలికపాటి ఫలాలు మరియు ఆయుర్వేద ఔషధాలు. ఈ విధంగా నివేదన చెయ్యటం భగవంతునికి అనారోగ్యం ఆపాదించి చికిత్సా విధానాలు అనుసరించడం కూడా ఒక విశిష్ట భక్తి విధానంగా సనాతన ధర్మం భావిస్తుంది.
ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు ఆ ముగ్గురు దేవతామూర్తులు సేవకుల సహాయంతో మంగళవాద్య ధ్వనుల మధ్య రథాల దగ్గరకు చేరుతారు. ఈ సమయంలో ఆ దేవతల నామోచ్చారణ మారుమ్రోగుతుంటుంది. ఈ కార్యక్రమాన్ని పహంది అంటారు. ఆ సమయంలో స్థానిక ప్రభువు గజపతి మహారాజు బంగారు చీపురు చేతబట్టి మంత్రోక్తంగా రథాలను శుభ్రం చేస్తారు. చేరాపన్ హరా అని పిలువబడే ఈ కార్యక్రమముద్దేశం దేశాన్ని పాలించే రాజు కూడా పరమాత్మునికి విధేయుడైన సేవకుడే అని తెలియచేయటం. అలా రథాలను ఆరోహించిన దేవతా ప్రతిమలు జనకపురి ముఖ్య ఆలయానికి 3 కిలోమీటర్ల దూరాన ముఖ్య వీధిలోని గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఆ రాత్రి దేవతలు రథంలోనే ఆలయ ద్వారం వద్ద నివసిస్తారు. మరునాడు ఆలయంలో ప్రవేశించి 7 రోజులు అక్కడ విశ్రమిస్తారు. మళ్ళీ ఆషాఢ శుద్ధ దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. ఈ యాత్రా కార్యక్రమాన్ని బహుదా యాత్ర అని అంటారు. అంటే తిరిగి వెనక్కి వెళ్లే యాత్ర అని అర్థం. మార్గమధ్యంలో జగన్నాథస్వామి అర్ధశని మందిర్ అని పిలువబడే మౌసీమా మందిర్ అనగా పినతల్లి ఆలయం దగ్గర కొద్దిసేపు ఆగుతారు. అక్కడ ఆమె సమర్పించే బియ్యపు రొట్టెను స్వీకరించి మళ్లీ ముందుకు సాగుతారు. మధ్యాహ్న సమయం దాటుతుండగా ముఖ్య ఆలయ సింహద్వారం వద్దకు చేరుకుంటారు. ఆ రాత్రి రథంలోనే బస చేసి మరునాడు బడా ఏకాదశి నాడు పీతాంబరాలు బంగారు రంగుతో మెరిసే వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించబడతారు. ఈ అలంకరణ కార్యక్రమాన్ని సునసేవ అని అంటారు. ద్వాదశి నాడు ఆ ముగ్గురు ఆలయంలో తమ రత్నసింహాసనంపై విరాజిల్లుతారు. ఈ కార్యక్రమంతో రథయాత్ర సమాప్తమవుతుంది.